కాలీవుడ్ నటుడు విశాల్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. హీరో విశాల్ ను టార్గెట్ చేశారు తమిళ ప్రొడ్యూసర్స్. ఆయన 2017-19లో నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 కోట్లు దుర్వినియోగం చేశారని విశాల్ పై ఆరోపణలున్నాయి. అయితే విశాల్ సినిమాలో ఎవరు పని చేయొద్దంటూ ప్రస్తుత ప్రొడ్యూసర్స్ ఒక లెటర్ని విడుదల చేశారు. విశాల్ సినిమాకు పని చేయాల్సి వస్తే నిర్మాతల మండలి పర్మిషన్ కంపల్సరీ అంటూ కూడా కొత్త రూల్స్ పాస్ చేశారు. నిర్మాతల మండలి నిర్ణయంపై విశాల్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు విశాల్. అయితే ఎవరిని అనుకున్నా సినిమాలు చేస్తూనే ఉంటానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటీవలే అధికార డిఎంకే పై తీవ్ర విమర్శలు చేశారు విశాల్. ఇండస్ట్రీలో ప్రభుత్వ పెత్తనం నడుస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ నాయకులు నటులుగా మారిపోవడం, నటులు రాజకీయ నేతలుగా మారుతున్నారంటూ సీఎం కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశిస్తూ విశాల్ కామెంట్స్ చేశారు. విశాల్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కాలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా జరుగుతుందని మరొక వాదనలు కూడా వినబడుతున్నాయి. విశాల్ని టార్గెట్ చేశారు తమిళ ప్రొడ్యూసర్. అయితే ఆయన ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశిస్తూ తమిళ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడిని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని కక్షపూరితంగానే విశాల్పై సినీ ప్రొడ్యూసర్లతో పాటుగా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టుగా విశాల్ సంబంధించి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకసారి మనతో పాటుగా రవిచంద్ర జాయిన్ అవుతున్న ప్రతినిధి. ఎస్ రవిచందర్, ఏంటి విశాల్ని టార్గెట్ చేయడం గల కారణం ఏంటి? విశాల్ విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత సీరియస్గా, అంటే ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ పై కామెంట్లు చేయడం దీనికి గల కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా మనోజ్, యాక్టర్ విశాల్ విషయంలో మాత్రం తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆయన అగ్రెసివ్నెస్, ఆయన దుందుడుకు స్వభావం, ఆయన ఓపెన్ గా మాట్లాడటమే ఆయనకి కొత్త కొత్త చిక్కులన్నీ తెచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు. ఆయన నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న టైంలో 2017-19 2 సంవత్సరాల పీరియడ్ లో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మాతల మండలికి ఫిక్స్డ్ డిపాజిట్ గా ఉన్న 7 కోట్లు, అలాగే 5 కోట్లు, మొత్తం 12 కోట్ల రూపాయలని ఎవరైతే బీద నిర్మాతలు ఉన్నారో, బాగా వాళ్ళకి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, వాళ్ళకి అనారోగ్యం పాలై ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వెల్ఫేర్ కోసం అప్పటి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో ఆ ఫండ్స్ ని వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయంలో కొంత గొడవ అయింది. దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అప్పట్లో కొంతమేర ఆ గొడవ సద్దుమణిగింది అనుకున్నాం. తర్వాత విశాల్ తమిళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత అక్కడ కూడా కొంత రప్చర్ జరిగింది ఆ అసోసియేషన్ లో కూడా. అయితే రీసెంట్ గా తను అధికార డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం కొంత దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అటు టాలీవుడ్ లో కావచ్చు, కాలీవుడ్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొంత సానుకూలంగా వ్యవహరించడానికి, వాళ్ళ వైపు ఫేవర్ గా ఉండటానికే చూస్తుంది. కాబట్టి ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి ఈ విషయాలు వ్యాఖ్యలు చేశాడన్న నేపథ్యంలో కొంతమంది తమిళ ప్రొడ్యూసర్స్ మరలా 2017-19 సంవత్సరంలో విషయాలు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి ఖర్చు పెట్టిన దాని మీద అక్కడ అవినీతి జరిగింది, దుర్వినియోగం చేశాడంటూ మరలా దాన్ని రప్చర్ చేయటం మొదలు పెట్టారు. విశాల్ సినిమాల్లో ఎవరు యాక్ట్ చేయొద్దు, ఆ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా నిర్మాతల మండలి అనుమతి తీసుకొనే యాక్ట్ చేయాలంటూ కూడా ఒక ఉత్తర్వు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానిపై విశాల్ మరలా చాలా తీవ్రంగానే స్పందించారు. ఎవరేం చేసినా నేను సినిమాలు తీయటం ఆపను, నేను సినిమాలు నిర్మిస్తూనే ఉంటాను, నటిస్తూనే ఉంటాను అంటూ తన స్వభావాన్ని మరోసారి ఆయన వెలువచ్చడం జరిగింది. ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి అనుకూలంగా తమిళ నిర్మాతల మండలి వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో విశాల్ ఇచ్చిన సమాధానంపై ఏకంగా ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. తనపై కక్షపూరితంగానే ఇటువంటి వ్యవహారాల్లో తను ఇరికిస్తున్నారు, కావాలని కక్ష పడుతున్నారని చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం తరఫున ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వాళ్ళ పేరు ఎత్తారు కాబట్టి వాళ్ళు ఏమైనా స్పందించారా? లేదు, ప్రభుత్వం వైపు నుంచి అయితే డైరెక్ట్ గా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి వాళ్ళ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి అనుకూలంగా విశాల్ ఆరోపిస్తున్నారు కదా, ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోంది, ప్రభుత్వంలో కొందరు పెద్దలే ఇట్లా ప్రొడ్యూసర్ కౌన్సిల్ రెచ్చగొడుతున్నారన్నట్టుగా విశాల్ ఒక ట్వీట్ అయితే మనకు స్క్రోల్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున విశాల్ చేసిన కామెంట్స్ ఎవరైనా రియాక్ట్ అయ్యారా?
ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఖచ్చితంగా ఇది నిర్మాతల మండలి ద్వారానే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ తోటే నిర్మాతల మండలి వ్యవహరిస్తుందనేది అందరికి అర్థమవుతూనే ఉంది. బహుశా ఎంక్వైరీ కమిటీ వేయొచ్చు. అప్పటి ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ సభ్యులందరి అనుమతితోటే ఆ ఎఫ్డీలు ఏదైతే ఉన్నాయో ఫిక్స్డ్ డిపాజిట్లు వాటిని డ్రా చేయడం జరిగింది. ఆ సభ్యుల వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి విశాల్ ఈ విషయంలో చాలా గట్టిగానే నిలబడ్డాడని చెప్పుకోవచ్చు. తను ఎక్కడ దుర్వినియోగం చేయలేదు, నిధుల్ని దుర్వినియోగం చేయలేదు, నేను వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాను, అప్పట్లో ఉన్న సభ్యులందరూ అనుమతితోనే ఖర్చు పెట్టాను అని చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నాడు. రైట్ రవిచంద్ర. సో మొత్తం మీద కాలీవుడ్ లో విశాల్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. హీరో విశాల్ ని కొందరు తమిళ ప్రొడ్యూసర్స్ టార్గెట్ చేసినట్టుగా విశాల్ ఆరోపిస్తున్నాడు. 2017-19లో నిర్మాత మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 కోట్లు దుర్వినియోగపరిచారంటూ కూడా విశాల్ పై ఆరోపణలు ఉన్నాయి. అయితే విశాల్ సినిమాలో ఎవరు కూడా పనిచేయొద్దంటూ ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లెటర్ జారీ చేసింది. ఒకవేళ కనుక పని చేయాల్సి వస్తే ముందుగా నిర్మాత మండలి పర్మిషన్ కంపల్సరీ అంటూ కూడా అందులో మెన్షన్ చేసింది. అయితే విశాల్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎవరిని అనుకున్నా కూడా సినిమాలు చేస్తూనే ఉంటారంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఇటీవల కాలంలో ఆయన ఉదయనిధి స్టాలిన్పై కూడా కొన్ని కామెంట్లు చేశారు. ఇక్కడ నటులుగా ఉన్న వాళ్ళు రాజకీయవేత్తలుగా మారుతున్నారు, రాజకీయాలు ఉన్నవారు నటులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా వరకు మార్పులు చోటు చేసుకుంటాయంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ని ఉద్దేశించినట్టుగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్తో కొంత చర్చలు జరిపి వారితో కొంత ఒత్తిడి తీసుకొచ్చి వారితో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా విశాల్ ఆరోపిస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరగబోతోంది. మొత్తమే అయితే విశాల్ సినిమాలకి ఎవరు కూడా పని చేయొద్దు, చేయాల్సి వస్తే పర్మిషన్ తప్పనిసరి అంటూ తమిళ ప్రొడ్యూసర్లు ఒక హుకుం జారీ చేశారు.